భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ చెప్పినట్లు ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు తాము మూర్ఖులం కాదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయిన పీసీబీ స్పష్టం చేసింది. బీసీసీఐ సూచించినట్లు తాము హైబ్రిడ్ మోడల్లో నిర్వహించలేమని తెలిపింది. అలా చేస్తే తమకు తామే తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. టీమిండియా వచ్చినా రాకున్నా పాకిస్తాన్ వేదికగానే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. వరుసగా ఐసీసీ టోర్నీలు జరగడంతో పాటు కరోనా బ్రేక్ కారణంగా గత 7 ఏళ్లుగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించలేదు. 2017లో చివరిసారిగా ఈ టోర్నీ జరగ్గా దానిలో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ను ఓడించి మరీ టైటిల్ను అందుకుంది. చాలా రోజుల తర్వాత పాకిస్తాన్కు ఐసీసీ టోర్నీకి సంబంధించిన ఆతిథ్య హక్కులు అయితే దక్కాయని చెప్పుకోవాలి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని ఫిబ్రవరి 19 నుంచి అలాగే మార్చి 9 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ టోర్నీ కోసం స్టేడియాలని పునరుద్ధరిస్తూ వందల కోట్లు అయితే ఖర్చు చేస్తుంది. అయితే తమ ఆటగాళ్ల భద్రతా నేపథ్యంలో పాకిస్తాన్లో టీమిండియా పర్యటించలేదని, తమ మ్యాచ్లను తటస్థ వేదికలైన శ్రీలంక లేదా యుఎస్ఏ వేదికగా నిర్వహించాలని బీసీసీఐని డిమాండ్ చేస్తుంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో 2008 నుంచి భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు అయితే జరగడం లేదు. కేవలం ఐసీసీ టీ20 వరల్డ్ కప్, అలాగే ఐసీసీ వన్డే వరల్డ్ కప్, ఆసియా కప్ వంటి టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ కోసమైన భారత జట్టు వస్తుందని ఆ దేశ క్రికెటర్లు అలాగే అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పాకిస్తాన్లో పర్యటించాలని టీమిండియాని అభ్యర్థిస్తున్నారు. పాకిస్తాన్ వేదికగానే జరగాల్సిన ఆసియా కప్ 2023లోనూ భారత్ పాల్గొనలేదు. దాంతో పీసీబీ హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీని అయితే నిర్వహించింది. శ్రీలంక వేదికగా భారత్ మ్యాచ్లన్నీ ఆడించింది. అయితే ఈ టోర్నీ కారణంగా తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని పీసీబీ గగ్గోలు పెడుతుంది. మరోసారి అలాంటి తప్పిదం చేయదలుచుకోవడం లేదని స్పష్టం చేసి పీసీబీ చెప్పుకొచ్చింది. పీసీబీకి చెందిన ఓ అధికారి బీసీసీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం మా క్రికెట్ స్టేడియాలను పునరుద్ధరిస్తున్నాం, అప్గ్రేడ్ చేయడానికి కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ను పాకిస్తాన్ బయట నిర్వహించలేం. భారత్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్లోనే నిర్వహిస్తాం అని సదరు అధికారి స్పష్టం చేసి చెప్పుకొచ్చాడు. అయితే టీమిండియాను కాదని పీసీబీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించలేదని, ఐసీసీ ఇతర దేశాలకు కూడా అందుకు ఒప్పుకోవని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ లేకుండా ఈ టోర్నీని నిర్వహిస్తే ఐసీసీతో పాటు పీసీబీకి కోట్లలో నష్టం వస్తుందని, యాడ్ రెవెన్యూ బాగా తగ్గుతుందని చెబుతున్నారు. అప్పుడు అధికారిక బ్రాడ్కాస్టర్స్ తీవ్రంగా నష్టం పోవాల్సి ఉంటుందని, తద్వారా ఐసీసీ చెల్లించాల్సిన డబ్బుల్లో కోత పడతాయని హెచ్చరిస్తున్నారు. అయితే పీసీబీ చేస్తున్న ఆర్గ్యుమెంట్ గురించి మీరేమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ టీమిండియా వెళ్ళడాన్ని మీరు సమర్థిస్తున్నారా? దాన్ని కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.